వార్తల వివరాలు. దేశ అభివృద్ధికి ఈశాన్య ప్రాంతం చోదక శక్తిగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో 5,100 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రధానమంత్రి ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో నిర్లక్ష్యం చేయబడిన ఈశాన్య ప్రాంతాలను 2014 తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం అభివృద్దికి నిలయాలుగా మార్చిందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ని మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి రాష్టం జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే ఈ సంకల్పం సాకారమవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల అమలుతో పాటు జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు నరేంద్ర మోదీ తెలియజేస్తూ, मैं आपको जीएसटी बचत उत्सव की फिर से एक बार बधाई दूंगा. नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म का भी बहुत बड़ा फायदा उन्हें ही मिलने वाला है. आपको अब हर महीने घर के बजट में बहुत राहत मिलने वाली है. किचन का सामान हो, बच्चों की पढ़ाई की चीजें हो, जूते कपड़े हो, अब ये और सस्ते हो गए हैं. వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణల అమలుతో దేశంలో పేద మధ్యతరగతి వర్గాలకు ఖర్చులు తగ్గి ఆదా పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడించారు. దేశంలో నేటి నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు అధిక ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో వ్యాపారులతో ఈ రోజు కేంద్ర మంత్రి సంభాషించారు. భారతదేశాన్ని స్వావలంబన శక్తిగా మార్చడానికి దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి విక్రయించాలని కోరారు. చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం ఈ సంస్కరణల లక్ష్యం అని కేంద్ర మంత్రి చెప్పారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, నవరాత్రి పండుగ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడం వల్ల కొనుగోళ్లలో పెరుగుదల ఉంటుందని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలనా సదుపాయాలను అందించేందుకు గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేసిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఫలితంగా అన్ని రంగాలలో పారదర్శకత, పౌర కేంద్రీకృత పాలనా విధానాలు వంటివి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న 28వ జాతీయ ఈ గవర్నెన్స్ 2025కు ఆయన ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వికసిత భారత్ 2047 అనేది కేవలం ఆకాంక్షాత్మకమైనది కాదని, మార్గదర్శక సూత్రమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్ని విధాలుగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. విశాఖ నగరం విశేషమైన ప్రగతిని సాధిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొంటూ, The hallmark of most of the governance reforms brought in by this ministry with the intervention of Honorable Prime Minister have 3 or 4 important hallmarks. A, that they were motivated to bring in ease of governance, which would ultimately bring in ease of living for a common citizen. B, that there was huge amount of technology driving it, which is of course no longer an option but an essential feature in the times to come. C, they were highly futuristic. Fourthly, they also had a huge socio-economic impact which may not be realized immediately but which gets realized over a period of time. దేశంలోని మహిళలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 25 లక్షల అదనపు ఎల్పీజీ కనెక్షన్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో పాత్రికేయులతో కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు మాట్లాడుతూ, ప్రతి కనెక్షన్కు ప్రభుత్వం 2,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ఉజ్వల కుటుంబ సభ్యుల సంఖ్య 10.58 కోట్లకు పెరుగుతుందని అన్నారు. మహిళలకు శుభ్రమైన వంట ఇంధనం సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేస్తూ, దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గృహ సదుపాయం కల్పించాలని పౌర కేంద్రీకృత సంస్కరణలను తీసుకువచ్చింది. అందులో భాగంగా నగర ప్రజలకు జీవన సౌలభ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాల పేరిట మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. Our cities cannot prosper without availability of affordable housing. Realizing this, we launched the Housing for All program in 2015. I am happy to note that we are well on our way. అందరికీ గృహ సదుపాయం అనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ వంటి 2 విస్తృత లక్ష్యాలను ముందుకు తీసుకువచ్చింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద 1.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా 7,500 ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసింది.
అమృత్ పథకం కింద నగరాల్లో రక్షిత మంచినీటి సదుపాయంతో పాటు మురుగునీటి నిర్వహణ మొదలగు మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. అలాగే ఉజ్జాలా పథకం ద్వారా ఎల్ఈడీ బల్బులతో దేశవ్యాప్తంగా ఇల్లు కాంతులీనుతున్నాయి. పీఎం ఉజ్వల ద్వారా పొగరహిత వంటిల్లు సాకారమైంది. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు ఇప్పుడు రక్షిత తాగునీరు అందుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రతతో కూడిన పట్టణ గ్రామీణ ప్రకృతి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడమే కాకుండా స్థిరమైన భవిష్యత్తును అందిస్తోంది. ప్రాచీన వైద్య సంపద అయిన ఆయుర్వేదాన్ని దేశంలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని గోవాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి తెలిపారు. 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పనాజీలో విలేకరులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు ప్రతి ఏడాది ఆయుర్వేద దినోత్సవం జరుపుతున్నామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య రంగానికి ఆయుర్వేదాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ హిందీ చిత్రానికి అవార్డు ప్రదానం చేస్తారు. జాతీయ ఉత్తమ నటుడి విభాగంలో జవాన్ చిత్రంలో నటించిన షారుఖ్ ఖాన్కి, అలాగే 12th ఫెయిల్ చిత్రం నటుడు విక్రాంత్ మాసీకి ప్రదానం చేస్తారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ కు 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా రాష్టపతి ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో 5,100 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. షియోమి జిల్లాలో 2 పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులకు, తవాంగ్ జిల్లాలో కన్వెన్షన్ కేంద్రాలకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కనెక్టివిటీ, ఆరోగ్యం, అగ్నిమాపక భద్రత మొదలైన 1,290 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఈటానగర్లోని ఇందిరాగాంధీ పార్క్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తాను కనీసం 70 సార్లు ఈశాన్య రాష్ట్రాలు సందర్శించానని తెలియజేశారు. 8 ఈశాన్య రాష్ట్రాలను కూడా లక్ష్మీదేవి రూపాలుగా తాము భావిస్తామని, అందువల్ల ఈ ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడి ఉండడాన్ని చూడలేమని అన్నారు. నూతన తరం జీఎస్టీ సంస్కరణల ద్వారా మహిళలకు ఎంతో లాభం కలుగుతుందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అగర్తలా ఎయిర్పోర్టు చేరుకున్న ప్రధానమంత్రి హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్కు వెళ్లారు. త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ సంస్కృతి, వారసత్వాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. పంపవచ్చు. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆ వివరాలను వాతావరణ విభాగం అధికారి డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, విదర్భల్లో కూడా రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్లోని వివిధ స్థానిక వ్యాపారస్తులతో, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. వ్యాపారస్తులు సువాసన గల టీ, ఊరగాయలు, పసుపు, బేకరీ ఉత్పత్తులు, హస్తకళలు ప్రదర్శించారని సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా ప్రధానమంత్రి తెలియజేశారు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ బచత్ ఉత్సవ్ను ప్రారంభించిన సందర్భంగా వ్యాపారస్తులు తమ మద్దతు తెలిపారని మోదీ చెప్పారు. ఈ సంస్కరణల వల్ల కీలక విభాగాలైన మత్స్య పరిశ్రమ, వ్యవసాయం, ఇతర స్థానిక సంస్థలకు ఏ విధంగా లాభం చేకూరుతుందో వారు తెలిపారని ప్రధానమంత్రి చెప్పారు. స్వావలంబన భారతదేశం అనే సంకల్పాన్ని సాధించడంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణ పెద్ద పాత్ర పోషించబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చాలని, ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో అలంకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ప్రోత్సహించారని అన్నారు. మోదీ నెక్స్ట్ జన్ జీఎస్టీతో పేదలు, మధ్యతరగతికి డబుల్ బొనాన్జాను అందించారని సోషల్ మీడియా పోస్టులో హోంమంత్రి పేర్కొన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణలతో భారత్ కొత్త పన్నుల సంస్కరణల యుగంలోకి ప్రవేశిస్తోందన్నారు. నవరాత్రి మొదటి రోజు నుంచి జీఎస్టీ బచత్ ఉత్సవ్ 140 కోట్ల మంది భారతీయులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమతి అని ఆయన అన్నారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ నెక్స్ట్ జన్ జీఎస్టీ 1.4 బిలియన్ కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
ఈ జీఎస్టీ సంస్కరణలు పేదలు, యువత, రైతులు, మహిళలు, ఎంఎస్ఎంఈలతో సహా సమాజంలోని ప్రతి వర్గానికి సాధికారత కల్పించడమే కాకుండా భారతదేశం స్వావలంబన మార్గాన్ని సులభతరం చేస్తాయని అన్నారు. జీఎస్టీ 2.0 అమలుతో రాష్ట ఆదాయానికి కలిగే నష్టాలను పూడ్చేందుకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జీఎస్టీ ధరల హేతుబద్దీకరణ అమల్లోకి రావడంతో తెలంగాణకు ఏటా 7,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్ లో ఈ ఉదయం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని చెప్పారు. నవరాత్రి వేడుకల మొదటి రోజున అర్హత కలిగిన 25 లక్షల కుటుంబాలకు కొత్తగా ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత కనెక్షన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఉజ్వల పథకంలో చేరుతున్న మన తల్లులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. పర్వదినం మొదటి రోజున ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆనందాన్ని కలిగించడమే కాకుండా మహిళా సాధికారత కోసం సంకల్పాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ ఈ ఉజ్వల పథకం 2016లో ప్రారంభమైందని, ఇప్పటికే 10,30,00,000 కనెక్షన్లు లబ్దిదారులకు అందజేశామని, ఇప్పుడిచ్చే కొత్త కనెక్షన్లతో కలిపి ఆ సంఖ్య 10,60,00,000 దాటవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. हमारी बहनों को 25 लाख अधिक उज्ज्वला कनेक्शन मिलेंगे। ये योजना 2016 में जिसकी शुरुआत हुई थी उसमें 10 करोड़ 30 लाख ऑलरेडी थे। अभी मिलके मुझे लगता है ये 10 करोड़ 60 लाख तक चले जाएंगे। अलग अलग वर्गों से डिमांड थी कि उज्ज्वला कनेक्शन बढ़ने चाहिए, तो मुझे बहुत ही खुशी है कि आज इस शुभ अवसर पर ये एडिशनल बेनिफिट हमारी बहनों को मिलेगा। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, నిగ్రహం, దృఢ సంకల్పంతో నిండిన ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త బలాన్ని, విశ్వాసాన్ని తీసుకొస్తుందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు నవరాత్రిలో భాగంగా మాతా శైలపుత్రిని పూజించే రోజని ఆయన అన్నారు. మాతృదేవత ప్రేమ, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి జీవితం అదృష్టం, ఆరోగ్యంతో నిండి ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ఈసారి నవరాత్రి చాలా ప్రత్యేకమైందని ప్రధానమంత్రి అన్నారు. జీఎస్టీ పొదుపు పండగతో పాటు ఈ సమయంలో స్వదేశీ మంత్రం కొత్త శక్తిని పొందబోతోందని అన్నారు. అభివృద్ది చెందిన స్వావలంబన భారతదేశం సంకల్పాన్ని సాధించడానికి అందరూ సమిష్టిగా ప్రయత్నించాలని మోదీ పిలుపునిచ్చారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. గుజరాత్, గోవా, కేరళ, మాహే, కొంకణ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాఠ్వాడా, కర్ణాటక, తెలంగాణలో కూడా ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇదివరకే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు ఈ నెల 24వ తేదీలోపు వెనక్కు తిరిగి రావాలని సూచించింది.